చేస్తున్నారు. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా భోజనం చేయవలసి మనం పూర్తి చేసుకున్నాం. డ్రైన్లు కూడా పూర్తి చేసుకున్నాం. వాటర్ ప్రాబ్లం, విపరీతమైన వాటర్ ప్రాబ్లం ఉంటే ఎండాకాలంలో మా ఇంట్లో ఆడపడుచులు ఎంత ఇబ్బంది పడరో నాకు తెలుసు. కాబట్టి మా 17వ వార్డులో ఉన్న ఆడపడుచులందరూ కూడా ఇబ్బంది పడద్దని చెప్పి నేను ఇంచుమించు ఒక 5 నుంచి 6 బోర్లను వేయడం జరిగింది. ఆ భగవంతుని ఆ సిద్ధి వినాయకుని ఆశీస్సుతోటి మరి నీళ్లు కూడా ఎక్కడ బోరేసినా మనం సక్సెస్ అయినాం. మీ అందరి ఆశీర్వాదంతో ఆ భగవంతుడు ఇచ్చిన మన ఆశీర్వాదంతో ఈరోజు 17వ వార్డును అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది. ఇంకొక 2-3 మనకు మిగిలి ఉన్నాయి. ఈ కందంను కూడా డెవలప్మెంట్ చేసి ఈ తూర్పుగోని ముద్రా సంఘం కూడా సార్ చెప్పడం జరిగింది. ఆ టీఆర్ ప్రభుత్వంలో డబ్బులు వచ్చినాయి కానీ అభివృద్ధి జరగలేదు. కాబట్టి ఈ సంవత్సర కాలంలో చేసినటువంటి అభివృద్ధి తప్ప ఆ 3 సంవత్సరాల్లో ఏ వార్డు కూడా అభివృద్ధి జరగలేదు. మన 17వ వార్డులో మాత్రం సంవత్సరంలో కూడా సీసీ రోడ్డు డ్రైన్లు ఒకటే మనం సొంతంగా చేసుకొని బిల్లులు కూడా రాని పరిస్థితుల మనం చేసుకున్నామని చెప్పి నేను సగర్వంగా ధైర్యంగా చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఏమి ఇబ్బంది రాకుండా ప్రతి వారికి ఏదైనా మంచి చెడు ఏదైనా కూడా తెలియగానే ఖచ్చితంగా నేను మీ దగ్గరకు వచ్చిన మిమ్మల్ని అడిగి తెలుసుకున్నా. మీకు క్షేమ సమాచారం కూడా ఇక మీకైతే తెలుసు ఏ బాధల్లో అయితే వస్తున్నారో తెలియదు కానీ ప్రతి సీసీలని మనం పూర్తి చేసుకున్నాం. డ్రైన్లు కూడా పూర్తి చేసుకున్నాం. వాటర్ ప్రాబ్లం, విపరీతమైన వాటర్ ప్రాబ్లం ఉంటే ఎండాకాలంలో మా ఇంట్లో ఆడపడుచులు ఎంత ఇబ్బంది పడరో నాకు తెలుసు. కాబట్టి మా 17వ వార్డులో ఉన్న ఆడపడుచులందరూ కూడా ఇబ్బంది పడద్దని చెప్పి నేను ఇంచుమించు ఒక 5 నుంచి 6 బోర్లను వేయడం జరిగింది. ఆ భగవంతుని ఆ సిద్ధి వినాయకుని ఆశీస్సుతోటి మరి నీళ్లు కూడా ఎక్కడ బోరేసినా మనం సక్సెస్ అయినాం. మీ అందరి ఆశీర్వాదంతో ఆ భగవంతుడు ఇచ్చిన మన ఆశీర్వాదంతో ఈరోజు 17వ వార్డును అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది. ఇంకొక 2-3 మనకు మిగిలి ఉన్నాయి. ఈ కందంను కూడా డెవలప్మెంట్ చేసి ఈ తూర్పుగోని ముద్రా సంఘం కూడా సార్ చెప్పడం జరిగింది. పెద్దగా మరి పట్టుగా సత్కరిస్తున్నారు. అదేవిధంగా అయ్యప్ప సునీల్ గారు కూడా మన కౌన్సిలర్ అన్నగారికి శాలతో సన్మానం చేయించున్నారు. ఇంకా అందరూ చప్పట్లతో
అలాగే కొడిపాక నాగరాజ్ శేఖర్ గారు కూడా శాల్వతో మన కౌన్సిలర్ అన్న గారిని సన్మానం చేస్తున్నారు. అదేవిధంగా హనుమంతరావుపేట శ్రీనివాస్ గౌడ్ గారు కూడా శాల్వతో మన కౌన్సిలర్ గారిని సన్మానిస్తున్నారు. అందరూ క్యాప్తో ఉత్సాహాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. మన వార్డు అంతం రామన్న గారు కూడా మన కౌన్సిలర్ గారిని శాల్వతో సత్కరిస్తున్నారు. తదుపరి త్వరలో వచ్చి ఇనాగ్రేషన్ కూడా సార్ను అడుగుతా, ఖచ్చితంగా ₹1 కోటి తీసుకుందాం అని చెప్పి సందర్భంగా సార్ ఒక్కసారి మీ సపోర్ట్తో దామోదర రాజు వారికి శుభాకాంక్షలు తెలియజేయాలి. ఖచ్చితంగా ఇప్పిద్దాం సార్ను పిలిపించి ఈ బిల్డింగ్ ఈ పరిలోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి చేరువయ్యేలా పేదవారికి ₹1 కూడా పట్టకుండా మరి ప్రతి శుభకార్యాలను ఇందులో చేసుకోవడానికి అనువుగా చేయాలన్నది నా తపన. ఖచ్చితంగా నేను చేస్తుందా అని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా పాటిస్తున్నా. మళ్ళీ ఇందిరమ్మ ఇళ్లలో ప్రతి ఒక్కరికి కూడా పేరు వచ్చింది. నా 17వ వార్డులో ఎవరైతే ఉన్నారో అరువు ఖచ్చితంగా వాళ్ళకు నేను ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తా. ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ లేని వారికి కూడా డబుల్ బెడ్రూమ్ ఖచ్చితంగా ఇంకొక 100-150 ఖాళీ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ వారంలో మీరు కూడా ఇది కట్టాలి మేము ప్లేస్ ఉన్నది, మీరు ఏ రకంగా ఉన్నా సరే ఆ ₹5 లక్షల ఇందిరమ్మ సార్తో ఇంకో 20,000 ఇచ్చినా, ఇంకో సార్తో కొట్లాడేది సరే ఇంకొక 20,000 తీసుకొస్తా. ఖచ్చితంగా ఇందిరమ్మ ఇళ్లను మీకు ₹5 లక్షల స్కీమ్ ఇప్పించే పని మాత్రం ఖచ్చితంగా నేను చేస్తా అని చెప్పి